ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని బీఎన్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ పని చేస్తున్నారని ఆరోపించారు. సిక్కు విచారణకు హాజరయ్యే ముందు ఇవాళ తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ ఆరోపణలు, హీరోయిన్స్ తో లింకులు పెట్టడం వంటి నిరాధార ప్రచారాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. విచారణకు 10 సార్లు పిలిచినా హాజరవుతారని, ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తారన్నారు. ఈ పుట్టిన మట్టి సాక్షిగా, అంతరాత్మ సాక్షిగా అక్రమ అనైతిక పనులు నేనెన్నడూ కూడా చేయలేదని, లేని దిక్కుమాలిన వార్తలు రాసి నన్ను క్షోభకు గురి చేయడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని, నా పిల్లల్ని, నా వాళ్ళు అనుకునే వాళ్ళందరినీ విపరీతమైన క్షోభకు గురి చేశారు. అయినా కూడా ఎన్నడూ బాధపడలేదు, బయటకు వచ్చి వేరే వాళ్ళలాగా దొంగ ఏడుపులు ఏడవలేదు. నేను నిబద్ధతతో పనిచేసిన నాయకుని కాబట్టి ఎవడికి భయపడకుండా 2 ఏళ్లుగా తలవంచకుండా పోరాటం చేస్తా ఉన్నాం. ఇవాళ నేను ఏదో టెలిఫోన్ ట్యాపింగ్లో ఏదో విచారణ క్రమాన్ని పిలిచారు. బరాబర్ పోతాం, పోయి అడుగుతా. ఏమడుగుతా? ఏం తప్పు చేసింది మా ప్రభుత్వం అని అడుగుతా. ఎక్కడ తప్పు జరిగింది అని అడుగుతా. ఇవాళ వారు సమాధానాలు చెప్పాలి నాకు. గత 2 ఏళ్లుగా ఈ ఫోన్ ట్యాపింగ్ పేరిట ఒక డైలీ సీరియల్ మాదిరిగా, అంతులేని కథ మాదిరిగా లీకుల రూపంలో ఏదైతే మా వ్యక్తిత్వ హననం జరుగుతుందో దానికి బాధ్యులు ఎవరు అని అడుగుతా. ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినాయని మీరే ఒక 2 నెలలు నడిపిస్తారు డ్రామా. పోలీసు వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరే లీకులు ఇస్తారు, మీరే రాయిస్తారు, మీరే మళ్ళీ మీదికెళ్ళి మా వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తారు. ఇక వీళ్ళని బెదిరించిందట, వాళ్ళని బెదిరించిందట అని మీరే రాపిస్తారు 2 నెలలు. మళ్ళీ 3వ నెలలో మీరే రాపిస్తారు. ఏ హీరోయిన్ల ఫోన్ ట్యాప్ కాలేదు, ఎవరిది కాలేదు, అంత బోగస్, ఇన్ని రోజులు మేము చెప్పిందంతా తూచ్ అని చెప్పి మళ్ళీ మీరే రాయిస్తారు. మరి నా పరువుకి, నా ప్రతిష్టకు కలిగిన నష్టానికి ఎవడు బాధ్యుడు? రేవంత్ రెడ్డి బాధ్యుడా? ఈ లీకులు ఇచ్చిన పోలీసు వాళ్ళు బాధ్యులా? రాసిన మీడియా వాళ్ళు బాధ్యులా? నేను అడుగుతా. అట్లా ఇంకో మాట కూడా నేను అడుగుతా. ఈరోజు ఇవాళ మీరు ఏ అధికారి అయినా, ఈ రాష్ట్రంలో పోలీస్ అధికారి ఈరోజు రాష్ట్రంలో ఫోన్లు ట్యాప్ జరగడం లేదు అని చెప్తాడా? ముందుకొచ్చి మీ కెమెరా ముందుకొచ్చి చెప్పే ఒక్క పోలీసుడు ఉన్నాడా? డీజీపీ శివధర్ రెడ్డి ముందుకు వస్తాడా? ఐజీ ఇంటెలిజెన్స్ ముందుకు వస్తాడా? కమిషనర్ సజ్జరాన్ ముందుకు వస్తాడా? వాళ్ళకి తెలుసు, పోలీసు వాళ్ళకు. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు, నెహ్రూ గారి టైం నుంచి ఈరోజు మోడీ గారి టైం దాకా గూఢాచారి వ్యవస్థలు ఎప్పటికప్పుడు పనిచేస్తూనే ఉంటాయి. గూఢాచారి వ్యవస్థ ఎందుకు పనిచేస్తుంది? పోలీస్ నిఘా వ్యవస్థ ఎందుకు పనిచేస్తుంది? ఎవరన్నా ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్ర చేసినా, దేశంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే విధంగా వ్యవహారం చేసినా, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చే విధంగా ఏమైనా అపభ్రష్టపు పనులు చేసినా వాటిని నిరోధించడానికి డెఫినెట్గా పోలీస్ వ్యవస్థ తన పని తాను చేసుకుంటూ పోతుంది. 2015లో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో మా ఎమ్మెల్యే గారిని ఒకరిని కొనడానికి ఒక దొంగ 50 లక్షల రూపాయల బ్యాగ్తో వచ్చి దొరికిండు. దొరికిన తర్వాత ఆ దొంగ మీద ఏమైనా నిఘా పెట్టిండ్రేమో పోలీసులు. మాకేం తెలుసు? మాకేం సంబంధం? పోలీసులు దొంగలు, వాళ్ళకు సంబంధం ఉంటుంది, మాకేం సంబంధం? మధ్యలో రాజకీయ నాయకత్వానికి. ఇవాళ వాస్తవం ఏంది? 2015లో ఏ దొంగనైతే దొరికిండో 50 లక్షల రూపాయలతో అడ్డంగా రాష్ట్రం మొత్తం చూస్తుండగా ఆ దొంగ ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. ఆ దొంగకి ఏమనిపిస్తున్నది? మిగతా వాళ్ళు కూడా నా లెక్కనే రాజకీయ నాయకులందరూ దొంగ పనులు చేస్తారు, మిగతా వాళ్ళు కూడా నాలాగానే బురద అంటియాలి, వాళ్ళను బదనాం చేయాలి. అందుకే ఏం చేస్తున్నాడు? విచారణ పేరిట ఆదేశాలు జారీ చేస్తారు. ఇంత కష్టపడి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు సాధించుకున్న ఈ రాష్ట్రంలోని పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది. పరిపాలన మీద దృష్టి లేదు, పరిపాలన చేత కాదు, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే సత్తా లేదు. అసమర్థుడి జీవనయాత్రలాగా ఈ 2 ఏళ్లు ఏదో నెట్టుకుంటూ టైం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అండమాన్ నికోబార్ దీవుల పేరును మార్చి ఆజాద్ హిందూగా నామకరణం చేయాలన్న ఫార్వర్డ్ బ్లాక్ డిమాండ్ కు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు ఇస్తుందని కవిత స్పష్టం చేశారు. ఈ డిమాండ్ కు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ అండమాన్ నికోబార్ అనే పేరు బ్రిటిష్ పాలకులు పెట్టిందని, వారి గుర్తింపును కొనసాగించకుండా దేశ స్వాతంత్ర్య పోరాటానికి ప్రాణం పెట్టిన నేతాజీ పేరును ఆ దీవులకు పెట్టాలని డిమాండ్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనివ్వడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇవాళ జూబ్లీహిల్స్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలు అన్ని విషయంలో గమనిస్తూనే ఉన్నారని మండిపడ్డారు. అసలు ఈ కేసులో హరీష్ రావు, కేటీఆర్ అందరి ఫోన్లు ట్యాపింగ్ చేశారని విచారణకు పిలిచారా, లేక వారి ఫోన్లు ట్యాప్ అయ్యాయని విచారిస్తున్నారా అన్న విషయాన్ని సిట్ అధికారులు స్పష్టం చేయాలని బండి సంజయ్ అన్నారు. సిరిసిల్ల సెంటర్ గా, సిరిసిల్ల వేదికగా ఒక కంట్రోల్ రూమ్, ఒక వార్ రూమ్ లెక్క కంట్రోల్ రూమ్ పెట్టుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ దందా నడిచింది. హైదరాబాద్ కేంద్రంగా జరగలేదు, సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. సిరిసిల్లలో కేసీఆర్ కొడుకు యువరాజు ఆడిందే ఆట, పాడిందే పాట. అలా తనిఖీలు చేసే అధికారం లేదు. బ్రిటిష్ పాలనలా, ఆ నిజాం పాలనలా, ఒక రాజుల పాలనలో జీ హుజూర్ అనేటువంటి పాలన ఏ విధంగా సాగిందో కేసీఆర్ కొడుకు పాలనలో సిరిసిల్లలో అదే విధంగా జరిగింది. నేను సిట్ ఏకముందే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడే, ముఖ్యమంత్రి కొడుకు మంత్రిగా ఉన్నప్పుడే ఈ విషయాన్ని స్పష్టం చేసిన. సిరిసిల్ల సెంటర్ గా జరిగింది అని చెప్పినా కూడా అధికారులు ప్రభుత్వం పట్టించుకునే పాపన పోలే. 100% వాస్తవం ఇది. ఇలా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగినాయి. వేల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వసూలు చేసిర్రు. ప్రముఖ వ్యాపారవేత్తల దగ్గర వసూలు చేసిర్రు. దొంగదందా చేసే రాజకీయ నాయకుల చిట్టా తీసుకొని వాళ్ళ దగ్గర వసూలు చేసి కొత్త దొంగతందాకు తెరలేపిరు వీళ్ళు. సినిమా హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసి కూడా ఏ విధంగా లబ్ధి పొందినో అంత జగమెగిరిన సత్యం. ఏమనుమానం దానిలో. ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా వేల కోట్ల రూపాయలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వసూలు చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ వాస్తవాలే. మళ్ళా తిరిగి కేసీఆర్ కుటుంబం ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పి మేమంటుంటే, ప్రజలు అనుకుంటుంటే ఈ ప్రభుత్వమే అన్నది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే నా ఫోన్ ట్యాప్ చేసిర్రు అని చెప్పి ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు చేయడాన్ని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. వ్యక్తిగత హననం చేస్తున్నారని కేటీఆర్ అనడం హాస్యాస్పదమని విమర్శించారు. తోడబుట్టిన చెల్లెలు కవిత ఫోన్ ట్యాప్ చేశారని గగ్గోలు పెడుతుంటే ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా తీవ్రమైంది. దీన్ని ఉద్యమ కేసులతో పోల్చడం సరికాదు. అధికారులకు పరిమితులుంటాయి. నిన్న మొన్న స్టేట్మెంట్ చూశాను నేను. రౌడీని నేను మయ్యలాగా ఇది రౌడీ కాకుండా లిక్కర్ రాజ్యం ఎట్లా చేస్తామో. రౌడీవే నువ్వు. కవిత రౌడీ కాదు ఎవరంటున్నారు? ఈ రాష్ట్ర మహిళలందరికీ తెలుసు కవిత అనేటువంటి మహిళ ఘరానా రౌడీ. రౌడీ కాబట్టి ఇక్కడ కాదు అక్కడ ఢిల్లీలో పోయి లిక్కర్ వ్యాపారం చేయగలిగినావు. ఇలా హరీష్ రావు గారిని సుత్తి పిలవగానే ఎన్నికలకు ముందు చేశారని, ఎన్నికల రద్దు కోసం చేశారని, రాజకీయ కక్షతో చేశారని అసలు నేను ఆరోపణలు చేస్తా ఉన్నాను. ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ దేశంలో టెలిగ్రాఫీ చట్టం ప్రకారం అత్యంత హేయమైన నేరం. అలాంటి ఘోరమైన నేరం మీరు చేస్తున్నారు 10 ఏళ్లుగా. రాజకీయ నాయకుల యొక్క, ప్రతిపక్ష నాయకుల యొక్క ఫోన్లే కాకుండా బడా బడా పారిశ్రామికవేత్తల్ని తన దారిలోకి తెచ్చుకోవడానికి వారి ప్రైవేటు వ్యవహారంలో మీరు తలదూర్చి ఫోన్ ట్యాపింగ్లు చేసి వారిని సరెండర్ చేసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. సినీ తారలు వారి వ్యక్తిగత జీవితాల్లో తలదూర్చి మీరు వారి ఫోన్లు ట్యాపింగ్ చేసి వారు వ్యక్తిగతంగా మాట్లాడుకున్న సంభాషణ రికార్డు చేసి తద్వారా వారిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. మీ సొంత పార్టీలో మీకు నమ్మకం లేని ఎమ్మెల్యేల మీద ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు చేయడాన్ని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు.
శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. చంద్రబాబు చేపట్టిన భూ సర్వే దిక్కుమాలిన సర్వే అంటూ వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో రైతులకు ఏ ఒక్క సమస్యనైనా పరిష్కరించిందని ప్రశ్నించారు. జగన్ హయాంలో చేపట్టిన సమగ్ర భూ సర్వేని ఇప్పుడు చంద్రబాబు అనుసరిస్తున్నారని అన్నారు. తాడేపల్లిలో మీడియాకు మాట్లాడిన పేర్ని నాని జగన్ హయాంలో ఇచ్చిన పాస్ బుక్లపై మంత్రి అనగాని వచ్చి అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సర్వే చేసి ఒక్క పాస్ బుక్ అయినా ఇచ్చిందని ప్రశ్నించారు. జగన్ హయాంలో ఇచ్చిన పాస్ బుక్ లను తీసుకుని కేవలం అందులో ఉన్న జగన్ ఫోటోను తీసేయడమే తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఈ 2 డిపార్ట్మెంట్లు కలిసి డ్రోన్ ఫ్లై ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నదు చెరువుల మొత్తం జల్లెడి పెట్టి దాన్ని ఒక వాటి పైనుంచి మొత్తం ఫోటోలు తీసి ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ అనేది సాఫ్ట్ కాపీలు సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్ కాపీలు హార్డ్ కాపీలు 2 తయారు చేసి అట్టిపెట్టింది. దాని ప్రకారం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు ఇవన్నీ వేస్ట్, ఇదంతా దొంగ చట్టం అని చెప్పని లేదా దొంగ లెక్కలని పక్కన పారేశారా? మీరు పారేయలేదా? పారేయలేదుగా. బంగారంలాగా దాన్ని సంపదలాగా మూట కట్టుకుని దాన్నే వాడుతున్నారు కదా మీరు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ నలుచెరుగుల 17,000 రెవెన్యూ గ్రామాల్లో పైచిలుకున్నటువంటి రెవెన్యూ గ్రామాల్లో జరిగినటువంటి డ్రోన్ ఫ్లై డేటా గాని లేదా సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తయారు చేసినటువంటి ఓఆర్ఐ ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ ద్వారా వచ్చినటువంటి సాఫ్ట్ కాపీలు గాని లేదా హార్డ్ కాపీలను గాని అయ్యే వాడుతున్నారా వాడతలేదా? దాని తర్వాత గ్రామసభ కండక్ట్ చేస్తున్నారా? మాకులాగా మీరు చేయట్లేదా? మేము గ్రామసభ కండక్ట్ చేశాం, డ్రోన్ ఫ్లై చేశాం, నెక్స్ట్ స్టెప్ లో ఓఆర్ఐ చేశాం, ఓఆర్ఐ అయిన తర్వాత గ్రామసభ కండక్ట్ చేశాం. గ్రామసభ కండక్ట్ చేసి రైతులందరికీ అయ్యా కొత్త సర్వే సిస్టమ్ వచ్చింది, సర్వే ఇలా జరుగుతుంది అని చెప్పి అందరికీ చెప్పి ఏదైతే ఓఆర్ఐలో వచ్చినటువంటి సాఫ్ట్ కాపీని హార్డ్ కాపీని 2 తీసుకుని పొలాల మీదకి వెళ్లి అసలు మీ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కేదాకా అసలు సర్వేలు ఎక్కడున్నారు ఆంధ్ర రాష్ట్రంలో? 2 గ్రామాలకి 3 గ్రామాలకి 4 గ్రామాలకి విఆర్ఓ ఉండేవాడు. సర్వేర్ సంగతి దేవుడు ఎరుగు. మండలానికి ఒక సర్వేర్ ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా రాష్ట్రంలో ఉన్న ప్రతి మండలానికి అసలు సర్వేర్ ఉన్నాడా? మండలానికి ఒక సర్వేరే లేడు. 2 మండలాలకు 3 మండలాలకు కలిపి ఒక సర్వేర్ ఉండేవాడు. కానీ జగన్ ఎక్కిన తర్వాత కదా ప్రతి గ్రామానికి ఒక సర్వేర్ వచ్చాడు. విలేజ్ లెవెల్లో సర్వేర్ ఎవడు అపాయింట్ చేశాడు? ఒక ప్రభుత్వ ఉద్యోగిని. వాళ్ళు జబ్బలు తెలుసుకుని డబ్బాలు కొట్టుకుంటున్నారు కదా. క్రెడిట్ చోరీ అసలు నీ క్రెడిట్ ఎక్కడుంది చోరీ చేయటానికి మేము అన్నారు. క్రెడిట్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు డ్రోన్ ఫ్లై డేటా ఓఆర్ఐ డేటా దాన్ని దాని మీదే కదా ఆధారపడి మీరు ఇవాళ సర్వే బతుకుతున్నది. మీ సర్వే చేస్తున్నాడు ఎవడు? చంద్రబాబు చేపట్టిన భూ సర్వే దిక్కుమాలిన సర్వే అంటూ వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో రైతులకు ఏ ఒక్క సమస్యనైనా పరిష్కరించిందని రిక్రూట్ చేసినట్టు ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారే కదా. మరి ఆన్లైన్ వాడుకుంటున్నావు కదా, జగన్ గారి డేటా వాడుకుంటావు, జగన్ గారి ఓఆర్ఐ